స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, సర్వకృపానిధి యగు మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. పరిశుద్ధ గ్రంథంలో కొనియాడబడిన స్త్రీలు అనే శీర్షికన నేడు మనం మగ్దలేనే మరియా అనే స్త్రీ గురించి ధ్యానం చేసుకుందాం. మగ్దలేనే మరియా మొదటి పరిచయం పరిశుద్ధ గ్రంథంలో లూకా సువార్త 8వ అధ్యాయము 2వ వాక్యంలో కనిపిస్తుంది. ఆమె మొదటి పరిచయం ఆమె సమస్యతో ప్రారంభమై ఆమె జీవితం ఒక గొప్ప విజయంతో ముగించబడినట్లుగా మనం చదువుతాం. మగ్దలేనే అనేది ఆమె ఇంటి పేరు కాదు. ఆమె నివసించిన పట్టణమైన మగ్దల అనేటువంటి పట్టణం పేరు నుంచి వచ్చింది. గలిలియా సముద్ర తీరంలో మగ్దల అనే ఒక పట్టణం ఉండేది. ఆ పట్టణంలో నివసించిన ఈ మహిళ పేరే మరియా. ఈమె ఒక సంపన్నురాలైనటువంటి స్త్రీ. అయితే ఆమె అసహ్యకరమైన 7 దయ్యాల చేత బహుగా పీడించబడుతూ ఉండే రోజులవి. ఆమెకి ఎన్నో ఆస్తిపాస్తులు, సంపద ఉంది, కానీ మనశ్శాంతి లేదు. నిత్యము ఆ భయంకరమైన 7 దురాత్మల చేత పీడించబడుతూ ఆమె ఆత్మ కలవరంతో నింపబడి ఉండేది. ఆమెకున్న స్థితిని బట్టి ఆ పట్టణంలో ఉన్న అందరూ, ఆమె స్నేహితులు, బంధువులు అందరూ ఆమెని దూరంగా పెట్టారు. ఒంటరితనం, కన్నీళ్లు, ఆవేదనతో బాధపడుతూ ఉండేది. ఒకరోజు మగ్దల అనే ఆ పట్టణానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వచ్చారు. యేసు మరియను చూశాడు. ఆమె బాధను అర్థం చేసుకున్నాడు. ఆమెలో ఉన్న ఆ 7 దురాత్మలే ఆమె ఈ స్థితికి కారణమని గుర్తించి వాటిని పారద్రోలి ఆమెకు ఒక అద్భుతమైన విడుదలను కలిగించాడు. ఆమె జీవితం విప్లవాత్మకంగా మార్చబడింది. ఆ రోజు నుంచి ఆమె యేసయ్యను అనుసరించింది. తనకున్న ఆస్తినంతా ప్రభువు సేవలో అర్పణ చేసింది. ఒకప్పుడు దురాత్మలతో, గాఢాంధకారపు చీకటితో నింపబడిన ఆమె జీవితంలో యేసుక్రీస్తు అనే దేదీప్యమానమైన వెలుగు ప్రసరించింది. ఆ వెలుగు ఆమె జీవితం చివరి వరకు ఆమెను అనుసరించినట్లుగా మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుతాం. ఆమె తన పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ప్రభువుని సేవించింది. నిజమైన ప్రేమను కనపరిచింది. ఎందుకంటే యేసయ్యను సిలువకు అప్పగించినప్పుడు ఆయనను ఎంతగానో ప్రేమించినటువంటి ఆయన శిష్యులు మరెంతో మంది భయంకరమైన భయముతో ఆ సిలువ యుద్ధ నుంచి పారిపోయారు. కానీ మగ్దలేని మరియా, ప్రభువు తల్లి అయిన మరియా, యోహాను మరి కొంతమంది మాత్రమే ఆయన మరణ పునరుద్ధానాల వరకు ఆయనతో నిలిచారు. అది కదా నిజమైన ప్రేమ అంటే. మగ్దలేని మరియా ప్రేమతో ప్రభువుని అనుసరించింది. ఆయన బోధనలలో తన జీవితాన్ని సార్థకం చేసుకుంది. మరి పరిశుద్ధ గ్రంథంలో మనం గమనిస్తే మగ్దలేని మరియా సిలువ మరణం నుంచి పునరుద్ధానం వరకు 4 సందర్భాల్లో ప్రత్యక్ష సాక్షిగా పరిశుద్ధ గ్రంథం ఆమెను గుర్తిస్తుంది. మొట్టమొదటి సాక్ష్యం సిలువ యాగం జరుగుతున్నంతసేపు, అనగా సిలువకు ఆయనను అప్పగించిన రాత్రి, ఆయనకు తీర్పు తీర్చిన రాత్రి నుంచి సిలువకు అప్పగించిన రోజు మధ్యాహ్నం రమారమి 3 గంటల వరకు ఆ సిలువ యొద్దనే నిలబడి ఆయన లోక పాప భారముల నిమిత్తం చిందించిన ప్రతి రక్తపు బొట్టును, ఆయన అనుభవించిన ప్రతి శ్రమను తన కన్నులారా చూసిన సాక్ష్యంగా, మొదటి సాక్షిగా ఆమెను మనం చూస్తాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 25వ వాక్యంలో మనం ఈ మాట చదువుతాం. 2వ సాక్ష్యం ప్రభువు మరణానికి, సమాధి చేయబడిన దానికి మగ్దలేని మరియా ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది. లూకా సువార్త 23వ అధ్యాయము 55వ వాక్యంలో మనం చూస్తే సిలువ నుంచి ప్రభువు మరణించిన తర్వాత ఆయన మృతదేహాన్ని దింపి సుగంధ ద్రవ్యములతో దాన్ని సిద్ధపరిచి నారబట్ట చుట్టి సమాధిలో పెట్టేంత వరకు నికోదేము, అరిమత్తయి యోసేపు వంటి పెద్ద మనుషుల సమక్షంలో ఈ ప్రక్రియ అంతా జరుగుతున్నంతసేపు మగ్దలేని మరియా అక్కడ ప్రత్యక్ష సాక్షిగా నిలబడింది. 3వ సాక్ష్యంగా ఆమె విశ్రాంతి దినము గడిచిన తర్వాత రోజు, అనగా ఆదివారము తెల్లవారుజాముననే లేచి వెళ్ళినప్పుడు ఖాళీ సమాధిని చూసి మొదటి సాక్ష్యం ఇచ్చిన ప్రత్యక్ష సాక్షి కూడా మగ్దలేని మరియా. యోహాను సువార్త 20వ అధ్యాయము 1వ వాక్యంలో మనం చదువుతాం. అలాగే 4వ సాక్ష్యం యేసుక్రీస్తు మరణించి 3 దినముల తర్వాత తిరిగి లేచి పునరుద్ధానాన్ని కనపరుచుకున్న మొట్టమొదటి ప్రత్యక్ష సాక్షి కూడా మగ్దలేని మరియా. ఎంత గొప్ప ధన్యత, ఎంత గొప్ప భాగ్యమో కదా. మరి ఈ 4 సందర్భాలు మనం చూస్తే ఆయన మరణమునకు అప్పగించబడిన రోజు
ఆమె ప్రత్యక్ష సాక్షి. ఆయన శిలువలో శ్రమలు అనుభవిస్తున్నంతసేపు ఆమె ప్రత్యక్ష సాక్షి. ఆయన మరణించి ఆయన మృతదేహాన్ని సమాధిలో భద్రం చేయబడినప్పుడు ఆమె ప్రత్యక్ష సాక్షి. ఆయన 3వ దినమందు లేచి మొట్టమొదటిగా ఆదివారం ఉదయాన్నే చూచినప్పుడు ఆయన సమాధి ఖాళీగా ఉంది అని మొట్టమొదటి గుర్తించింది కూడా మగ్దలేన మరియే. మరి చివరిగా 4వ సందర్భం అత్యంత క్రైస్తవ జీవితంలో, క్రైస్తవ చరిత్రలోనే అత్యద్భుతమైనటువంటి, ప్రపంచ చరిత్రలోనే గొప్పదైనటువంటి యేసుక్రీస్తు పునరుద్ధానానికి మొట్టమొదటి నిలబడినటువంటి ప్రత్యక్ష సాక్షి కూడా మగ్దలేనే మరియా. ఎంత గొప్పటి ధన్యత, ఎంత గొప్ప భాగ్యం, ఎంత కొనియాడబడిన స్త్రీ మనం గమనించాలి. కఠినమైనటువంటి మరియ చీకటి జీవితం గొప్ప వెలుగును చూసింది. చీకటి బంధకాల నుంచి విడుదల వైపుకి, విడుదల నుంచి సేవ వైపుకి, నిబద్ధత కలిగిన జీవితం వైపుకి, నిబద్ధత కలిగిన జీవితం నుంచి మరి గొప్ప సాక్ష్యం వైపు మగ్దలేన మరియ జీవితం కొనసాగింది. ఆదిమ క్రైస్తవ సంఘ అభివృద్ధిలో తాను ఒక ప్రముఖ పాత్ర వహించింది. అందుకే ఆమెని అపోస్తురాలుగా ఆదిమ సంఘ క్రైస్తవ సమాజం గుర్తించింది. అపోస్తులురాలుగా మాత్రమే కాదు, అపోస్తులకే అపోస్తులురాలుగా ఆమె పిలువబడింది. అపోస్టల్ ఆఫ్ అపోస్టల్స్ అని పిలుస్తాం. మరి ఇంత గొప్పటి జీవితమైనటువంటి మగ్దలేన మరియ జీవితం నుంచి మనమే నేర్చుకుంటాం. యేసయ్యతో ఎప్పుడైతే మనం ముఖాముఖిగా కలుసుకుంటామో మన జీవితం విప్లవాత్మకంగా మార్చబడుతుంది. మారిన జీవితంలో సేవాభావం కనిపించాలి. శ్రమల్లో నిజమైన ప్రేమ మరింతగా పెంపొందించబడి ఆయన సేవలో మనం నిస్వార్థంగా ముందుకు సాగాలి. మనము ఆయనను వెంబడిస్తున్నంతసేపు అద్భుతమైన సాక్ష్య జీవితం కలిగి ఉండాలి. మనకు కలిగిన ప్రతి ఒక్క తలాంతుని, మన ఆస్తి పాస్తులని అన్నిటిని ప్రభువు సేవకై మనం ప్రతిష్ఠించాలి. చివరి వరకు, చివరి క్షణం వరకు, మనం మరణించేంత వరకు, చివరి శ్వాస వరకు యేసయ్యకు మనం నమ్మకంగా జీవించాలి. తద్వారా మనం అద్భుతమైనటువంటి నిత్య రాజ్యమైన పరలోకానికి చేరగలము అనడంలో ఎలాంటి సందేహం లేదు. దేవుడి మాటల్ని దీవించునుగాక. ఆమేన్. తల వంచండి, కళ్ళు మూయండి, ప్రార్థనలో నాతో ఏకీభవించండి. మహాపరిశుద్ధుడు, మహాగణుడైనటువంటి మా ప్రభు అయిన యేసు, మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. నా ప్రభువా, ఇదిగో నాయన, ఈ సాయంకాల దినం, ఈ దినం సాయంకాల ధ్యానములో మగ్దలేన మరియ గురించి నాయన మేము ధ్యానించి ఉంటుండగా ప్రభువా, విత్తబడిన వాక్యమును బహుగా ఫలించి ఎదుగునట్లు సహాయం చేయండి. ఇదిగో మగ్దలేన మరియ జీవితం ఒకప్పుడు 7 భయంకరమైన దురాత్మల చేత పీడించబడినప్పటికీ నాయన, ఇదిగో నీ రాకతో ప్రభువా ఆమె జీవితం అంతా వెలుగు చేత నింపబడినట్లుగా మా జీవితంలో ఉన్నటువంటి బలహీనతలు అనే చీకటి నుంచి మేము విడుదల పొందిన ప్రభువా, అయ్యా గొప్ప వెలుగును మేము చూసినట్లు సహాయం చేయండి. ఇదిగో నాయన, నమ్మకమైన సేవకులుగా నాయన చివరి శ్వాస వరకు నీ సేవలో అయా నిన్ను అనుసరించడంలో మేము వెనుకంజ వేయకుండా ఉండునట్లు శోధన నుంచి మమ్మల్ని తప్పించి నడిపించుమని అయా, ఇదిగో నాయన మా పనులన్నీ ముగించుకొని మేము పడకలకు వెళ్ళుచుంటుండగా అద్భుతమైనటువంటి నీ కాపుదలను అయా, అనంతమైనటువంటి నీ కృపను మాకు దయచేసి నడిపించుమని, నీ చిత్తమైతే రేపు ఉదయాన్నే లేచి నేను స్తుతించగలిగే భాగ్యాన్ని మాకు దయచేయమని నజరేయుడు నా గొప్ప దేవుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.